ఢిల్లీలో కీలక నేతలు భేటీ అయ్యారు. అధిష్టానంతో కేసీ వేణుగోపాల్ తోటి, అలాగే ఇతర ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర కీలక మంత్రులు నేతలు కూడా భేటీ అయినటువంటి పరిస్థితి. దీని మీద కేవలం కేబినెట్ భేటీకి సంబంధించిన చర్చ జరుగుతోంది. కూర్పు ఏ విధంగా ఉండాలి, ఎవరి పేర్లు అక్కడ ముందు ఉంచబోతున్నారు, ఎవరి పేర్లు ఫైనల్గా అవబోతున్నాయనే దానికి సంబంధించిన చర్చ జరుగుతుంది ప్రస్తుతం. దీనికి సంబంధించి మా ఢిల్లీ ప్రతినిధి జాయిన్ అవుతున్నారు. భేటీకి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మనకి ఇప్పుడు గాంధీ భవన్ కావచ్చు, ఇతర కాంగ్రెస్ నేతల్లో చర్చ అంటే 5-4 అనే దానికి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. సామాజిక సమీకరణలకు సంబంధించిన చర్చ జరుగుతోంది. సీనియారిటీ ఒకవైపు, రెండో వైపు పార్టీలోకి జాయిన్ అయినప్పుడు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఒక తకరారు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎట్లా ఉన్నాయి పరిస్థితులు అక్కడ? ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కీలక సమావేశం జరుగుతుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఈరోజు కీలకంగా చర్చలు జరిపి ఆ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రధానంగా బీసీల్లో ఇద్దరుకు మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటు ఎస్సీ, అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి మరొకరికి, దాంతోపాటు మైనార్టీ వర్గానికి ఈ రకంగా 5 మంత్రి పదవులు ఇవ్వాలన్నది ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఎజెండా. ఈ ఎజెండాలో భాగంగా ఎవరెవరికి ఇవ్వాలి అన్న అంశంపైనే పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. ప్రధానంగా రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. దాంతోపాటు సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉన్నారు. వీరితో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఏసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారు. ఈ రకంగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దాంతోపాటు సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఈ మొత్తంగా అందరూ వాళ్ళు ఇచ్చే సమాచారాన్ని క్రోడీకరించుకొని ఆ రకంగా అధిష్టానం నిర్ణయం తీసుకోబోతుంది. ప్రధానంగా దీంట్లో పేర్లు వస్తున్నటువంటి అంటే పరిశీలనలో ఉన్నటువంటి పేర్లు వినిపిస్తున్న మేరకు చూసినట్లయితే శ్రీహరి గతంలోనే ఆయనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి బహిరంగంగానే ముఖ్యమంత్రి ప్రకటించడం జరిగింది. ముదిరాజు సామాజిక వర్గానికి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి తీసుకున్నారు. ఆ మేరకు శ్రీహరి పేరు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు గతంలోనే అదేవిధంగా వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ వీరిద్దరు కూడా తిరిగి పార్టీలో వచ్చేందుకు గాను ఆ రోజుల్లో అధిష్టానం నుంచే నేరుగా హామీ లభించింది. అధికారంలోకి వస్తే మంత్రి పదవులు ఇస్తామని చెప్పి ఆ మేరకు వారిద్దరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. దాంతోపాటు మైనార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి దేశంలోనే ఉన్నటువంటి ఏకైక ఉర్దూ పత్రిక అమర్ అలీ ఖాన్ పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది. ఆయన మైనార్టీ వర్గానికి చెందినటువంటి నేతగా ఆయనకి ఇవ్వాలని చెప్పి పార్టీ ప్రతిపాదిస్తుంది. కాబట్టి వీటన్నిటినీ ప్రస్తుతం పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకే ఈ పేర్లు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ప్రేమసాగర్ పేరు కూడా, మంచిర్యాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రేమసాగర్ పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది. ఎంతో కాలంగా పార్టీని అందరూ వీడిపోయిన కష్టకాలం ఉన్నప్పుడు కూడా తాను పార్టీని వెన్నంటి నడిపించాను, అదేవిధంగా పార్టీకి పూర్తి స్థాయిలో పనిచేసినటువంటి ప్రేమసాగర్ కూడా పేరు కూడా వినిపిస్తుంది. ఈ రకంగా పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరు పేర్లను అధిష్టానం ఖరారు చేస్తున్నది వేచి చూడాల్సి ఉంది. ఉగాది లోపే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. ఆ మేరకు అతి త్వరలోనే మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసుకోవడం, అదేవిధంగా పార్టీ పిసిసి కార్యవర్గాన్ని పూర్తి చేసుకోవడం, లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధం కావాలన్నది పార్టీ అధిష్టానం యొక్క నిర్ణయం. ఆ మేరకు తెలంగాణలో ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయం మంత్రివర్గ విస్తరణపై ఖరారు కాబోతుంది. ఆ రకంగా అతి త్వరలోనే మంత్రివర్గ విస్తరణ కాబోతుంది.